వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎవరైతే సోషల్ స్టడీస్ మెథడాలజీ తీసుకున్నారో వాళ్ళ కోసం చేసిన వీడియో ఇది. పెడగాగీ ఆఫ్ సోషల్ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ టెట్ ఎగ్జామినేషన్స్కి. ఐ థింక్ సీటెట్లో అయితే మీకు 30 మార్క్స్ ఉంటాయి సోషల్ సైన్సెస్ పెడగాగీకి. సో 30/30 మనకి రావాలి అంటే మనం ఒక మంచి పుస్తకంలోంచి మనం ప్రిపేర్ అవ్వాలి. జనరలీ మనకి ఏవైతే బీఎడ్ కోసం అని చెప్పి హెల్ప్ బుక్స్ లేదా మనం ఏవైతే గైడ్ బుక్స్ వాడతామో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద పబ్లిషర్స్, ఈ పుస్తకాలు మనకి టెట్ ఎగ్జామినేషన్స్లో ప్రాపర్ స్కోర్ తెప్పించుకునేందుకు పనికిరావు. ప్రాపర్ స్కోర్ కావాలి అంటే స్టడీ మెటీరియల్ సరిగ్గా ఉండాలి. సో ఈ స్టడీ మెటీరియల్ ఏదైతే నేను ఇప్పుడు చూపిస్తున్నానో మీకు, దిస్ ఈజ్ అ ఫ్రీ రిసోర్స్. అంటే మీకు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు వాడుకోవచ్చు. ఇది బేసికల్లీ ఇగ్నో వాళ్ళ బీఈడీకి సంబంధించిన స్టడీ మెటీరియల్. నేను ఇది టెట్ ఎగ్జామినేషన్స్కి పనికొస్తుంది అని చెప్తున్నాను, కానీ టెట్ ఎగ్జామినేషన్ కోసం తయారు చేసిన పుస్తకం అని చెప్పి నేను చెప్పట్లా. ఇందులోంచి మీకు కావాల్సినది మీరు అండర్లైన్ చేసుకోవటమో లేదా నోట్స్ తయారు చేసుకోవటమో చేసుకుంటే టెట్ ఎగ్జామినేషన్స్లో 30/30 సంపాదించుకోవచ్చు పెడగాగీ ఆఫ్ సోషల్ స్టడీస్లో. సో ఇది మీరు బీఎడ్లోనే ఒకసారి చదివితే తర్వాత మీకు టెట్ ఎగ్జామినేషన్స్లో స్కోర్ బెటర్గా చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది బేసికల్లీ ఇగ్నో వాళ్ళ స్టడీ మెటీరియల్. ఇగ్నో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఏ కోర్స్కైనా కూడా ఆర్ ఫర్ ఎనీ సబ్జెక్ట్ వాళ్ళు వాళ్ళ స్టడీ మెటీరియల్ని అప్లోడ్ చేస్తారు వాళ్ళ వెబ్సైట్లో. సో మనం అక్కడి నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనం వాడుకోవచ్చు. దేర్ ఇస్ నో కాపీరైట్ దానికి మనం. ఓకే, సో ఈ స్టడీ మెటీరియల్ జనరలీ బేసికలీ 4 బ్లాక్స్లో ఇచ్చారు. బ్లాక్ 1, 2, 3, 4. మనకి ఓన్లీ బ్లాక్ 1 అండ్ బ్లాక్ 2తో పని ఉంది. బ్లాక్ 3, బ్లాక్ 4 మనకి అవసరం లేదు. ఓకే, సో బ్లాక్ 1 ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి వాళ్ళకి అండ్ సీటెట్ ఎగ్జామ్కి పనికొస్తుంది. ఓకే, అండ్ తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్కి. ఏపీ టెట్కి సీటెట్కి ఓన్లీ బ్లాక్ 1 చదివితే సరిపోతుంది. తెలంగాణ టెట్కి మాత్రం బ్లాక్ 1 ప్లస్ బ్లాక్ 2 రెండు కూడా వాళ్ళ సిలబస్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్లాక్ 1లో ఏముంది అని చెప్పి చూద్దాం. సో బ్లాక్ 1లో మనం చూస్తే ఫస్ట్ యూనిట్ విల్ బీ అబౌట్ ఇంట్రడక్షన్, సెకండ్ యూనిట్లో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ టీచింగ్ సోషల్ సైన్సెస్, థర్డ్ యూనిట్లో టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్, ఫోర్త్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఫిఫ్త్ వన్ అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ ఇన్ సోషల్ సైన్సెస్. ఈ మొత్తం సిలబస్ మనకి సీటెట్కి ఏపీ టెట్కి కవర్ అవుతుంది. ఓకే, సో ఒకసారి మనము అసలు ఈ యూనిట్లో ఏముంది, అసలు ఈ నోట్స్ ఎలా ఉంది అని చెప్పి మీరు ఒకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో యూనిట్ 1 చూస్తే మీనింగ్ ఆఫ్ నేచర్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కాంటెక్స్ట్ అండ్ కన్సర్న్స్ ఆఫ్ సోషల్ సైన్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సోషల్ సైన్స్, what is the relationship of social science with other subjects, approaches of social science. ఇది మీకు అన్నిటికీ కూడా పనికొస్తుంది. ఏపీ టెట్కి, టీఎస్ టెట్కి, సీటెట్కి మూడిటికి పనికొచ్చే చాప్టర్ ఇది. సెకండ్ యూనిట్ వచ్చేసి ఇది మీకు బీఎడ్కి అయితే ఎక్కువ పనికొస్తుంది. టెట్ ఎగ్జామినేషన్స్లో మీరు ఏం ఎగ్జామ్ రాస్తున్నారు, దాంట్లో ఏ టాపిక్ ఇక్కడ పడుతుంది అనేది మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ పెడగాగికల్ ప్రాక్టీసెస్ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఇట్. యాక్షన్ రీసెర్చ్ ఈజ్ ఓన్లీ ఫర్ బీఎడ్. టెట్ ఎగ్జామినేషన్స్లో నాకు ఎప్పుడు ఈ సిలబస్లో కనిపించలేదు. అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, సోషల్ సైన్స్లో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఎలా అనేది జనరలీ మనకి సీటెట్లో ఒక 2-3 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ సీటెట్ ఎగ్జామినేషన్. థర్డ్ చాప్టర్ ఏ టెట్ ఎగ్జామినేషన్కైనా బీఎడ్కైనా చాలా ఇంపార్టెంట్ టాపిక్, టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్. వీళ్ళు రాయటం కూడా చాలా బాగా రాశారు. ఒక్కొక్క మెథడ్కి దాని స్ట్రెంగ్స్ ఏంటి, దాని వీక్నెసెస్ ఏంటి అని చెప్పి చాలా బాగా పాయింట్స్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్థం కాని చోట లేదా కష్టంగా ఉంటుంది అన్న చోట ఒక కేస్ స్టడీ లాగా ఇచ్చి మనకు అర్థమయ్యేందుకు వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ చాప్టర్ మనకి సీటెట్కి, ఏపీ టెట్కి, తెలంగాణ టెట్కి మూడిటికి కూడా పనికొస్తుంది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కింద లెక్చర్, డెమాన్స్ట్రేషన్, క్వశ్చనింగ్, ప్రాజెక్ట్ వర్క్, ఫీల్డ్ వర్క్, డిస్కషన్, డిబేట్ ఎక్సెట్రా, కాన్సెప్ట్ మ్యాపింగ్, ఇవన్నీ కూడా మనకి ఎంసీక్యూస్ అన్నీ ఇందులోంచి మనకి వస్తూనే ఉంటాయి టెట్ ఎగ్జామినేషన్స్లో. దెన్ లెర్నింగ్ రిసోర్సెస్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ సోషల్ సైన్స్. రియలియా అంటే ఏంటి, డయోరమా అంటే ఏంటి, మోడల్స్, చార్ట్స్, గ్రాఫ్స్, మ్యాప్స్ అండ్ గ్లోబ్స్, టైమ్ లైన్స్, ఐసీటీ, వీటి మీద కూడా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో చూస్తే చాలా క్వశ్చన్స్ కనిపిస్తాయి.
ఈ యూనిట్లో వాళ్ళు ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైక్ ఇది క్వశ్చనింగ్ గురించి మనం మాట్లాడితే బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తర్వాత ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేప్పుడు బ్లూమ్స్ టాక్సానమీని మనం ఎలా వాడచ్చు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ప్రోబింగ్ క్వశ్చన్ అంటే ఏంటి, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటే ఏంటి, కన్వర్జెంట్ క్వశ్చన్ ఏంటి, డైవర్జెంట్ క్వశ్చన్ ఏంటి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయారు. ఇలా మనకి ఒక్కొక్క మెథడ్ని మనం చూసుకుంటే వాటి అడ్వాంటేజెస్, వాటి లిమిటేషన్స్ ఇలా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఈ చాప్టర్ చాలా బాగా ఇచ్చారు అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ టెట్ ఎగ్జామినేషన్. యూనిట్ 4 ఇస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటి, టీచర్ ఒక లెసన్ ప్లాన్ తయారు చేస్తుంది సో దట్ చిల్డ్రన్ కెన్ అండర్స్టాండ్ దట్ సబ్జెక్ట్ ఆర్ ద చాప్టర్ బై త్రూ వేరియస్ దే ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో అంటే మనం లెసన్ ప్లాన్ బేసికలీ ఎలా రాయాలి. ఓకే, సో సోషల్ సైన్స్లో యాన్యువల్ ప్లాన్ ఎలా రాయాలి, యూనిట్ ప్లానింగ్ ఏంటి ఆర్ లెసన్ ప్లానింగ్ ఎలా చేయాలి అన్నది ఈ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ఇందులో. కన్స్ట్రక్టివ్ టీచింగ్ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆర్ ఇందులో టీచర్స్ పని ఏంటి అంటే టీచర్స్కి ఫెసిలిటేటర్స్కి డిఫరెన్స్ ఏంటి, కన్స్ట్రక్టివిస్ట్ లెసన్ ప్లాన్ యొక్క ఒక ఎగ్జాంపుల్ ఆర్ ఒక శాంపుల్ కూడా ఇందులో ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ అండ్ లెసన్ ప్లానింగ్ గురించి. సో కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ టీచింగ్ ఏంటని చెప్పి పాయింట్స్లో ఇచ్చారు. తర్వాత మనకి అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతూ వాట్ ఆర్ ది అసెస్మెంట్ స్ట్రాటజీస్ యూ కెన్ యూజ్ ఇన్ కన్స్ట్రక్టివ్ అసెస్మెంట్, ఓరల్ డిస్కషన్స్, KWL చార్ట్, మైండ్ మ్యాపింగ్ అంటే ఏంటి, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, ప్రీ టెస్టింగ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ టీచర్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ ఫెసిలిటేటర్, డిఫరెన్స్ ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ లెసన్ ప్లానింగ్ 5E's ఇన్స్ట్రక్షనల్ మోడల్ వాడి మనం ఎలా తయారు చేయాలి. సో దట్ మీన్స్ ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఇలాబరేట్, ఇవాల్యుయేట్. అండ్ ఫైనల్లీ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, ఒక లెసన్ ప్లాన్ ఎగ్జాంపుల్ కూడా కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ది ఇచ్చారు. దిస్ ఈస్ ద లాస్ట్ యూనిట్, అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ ఇన్ సోషల్ సైన్స్. ఇది కూడా టెట్ ఎగ్జామినేషన్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసెస్మెంట్ అంటే ఏంటి, ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అసెస్మెంట్, ప్లేస్మెంట్ అసెస్మెంట్ అంటే ఏంటి, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏంటి, డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అంటే ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి, అసెస్మెంట్ స్ట్రాటజీస్, CCE, టర్మ్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్, ప్యూర్ అసెస్మెంట్, గ్రూప్, పోర్ట్ఫోలియో, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్. వీటన్నిటి మీద కూడా మనకి టెట్ ఎగ్జామినేషన్స్లో చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కనిపిస్తూనే ఉంటాయి. తెలంగాణ టెట్ రాసే పిల్లలు మాత్రం బ్లాక్ 1తో పాటు బ్లాక్ 2 కూడా చదవాలి. ఎందుకంటే తెలంగాణ టెట్ సిలబస్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జోగ్రఫీ అండ్ ఎకనామిక్స్ కూడా ఇచ్చింది కాబట్టి TG టెట్ వాళ్ళకి బ్లాక్ 1, బ్లాక్ 2 రెండు వర్తిస్తాయి. ఈ PDF లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తున్నాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బై ఎనీ ఛాన్స్ అక్కడి నుంచి మీకు డౌన్లోడ్ అవ్వట్లేదు అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను, మీరు కావాలంటే అక్కడి నుంచి మీరు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.